హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృతికా కార్తిక్ ఫుడ్ అండ్ టిప్స్ ఛానల్. ఈరోజు హెయిర్ గ్రోత్ కోసం బెస్ట్ టిప్ అయితే మీకైతే చెప్తున్నానండి. ఒక కప్పు వరకు మెంతుల్ని తీసుకొని ఫైన్గా అయితే పౌడర్ చేసేసుకోవాలండి. మెంతులు మన హెయిర్కి చాలా బాగా యూజ్ అవుతాయండి. హెయిర్ గ్రోత్కి కానీ, డాండ్రఫ్ కానీ, అలాగే హెయిర్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అయితే మెంతుల వల్ల మనకి చాలా యూజ్ అవుతుంది. ఒకసారి నైట్ టైంలో మెంతులు నానబెట్టడం మర్చిపోతాం కదండి. అలా ఆ ప్రాబ్లం ఫేస్ చేసే వారికి ఈ పౌడర్ ఒక్కసారి చేసి పెట్టుకుంటే 1 మంత్ నుంచి 3 మంత్స్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చండి. ఇలా చేసుకోవడం అనేది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ, లేదంటే మన హాస్టల్స్లో ఉంటారు కదండి పిల్లలు, ఆడపిల్లలు చాలా హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటున్నారు కదా, వాళ్ళకి కూడా బెస్ట్ అనేది ఈ టిప్ అయితే యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే సేమ్ క్వాంటిటీతో 1 కప్ వరకు బియ్యం అయితే తీసుకున్నానండి. అన్నీ కూడా చక్కగా మెత్తగా పౌడర్లు అయితే చేసేసుకున్నానండి. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చేసేసుకున్నాను. దాన్ని కూడా మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మెంతుల పౌడర్లోకి అయితే మిక్స్ చేసుకోవాలి. రైస్ కూడా మన హెయిర్కి కానీ, స్కిన్కి కానీ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది ఇప్పుడు చెప్తున్న టిప్స్ అయితే కాదండి, మన పూర్వం అమ్మమ్మల కాలం నాటి యూజ్ చేసే టిప్స్ అండి. ఇవి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు మన హెయిర్ లెంత్ని బట్టి అయితే నైట్ నానబెట్టేసుకొని, ఇలా ఎర్లీ మార్నింగ్ మనం లేచిన వెంటనే హెయిర్కి అనేది అప్లై చేసుకొని కాస్త ఒక 5-10 మినిట్స్ మసాజ్ చేసుకుని, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత షాంపూతో కానీ, కుంకుడుకాయలతో కానీ వాష్ చేసుకుంటే బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుందండి. ఇది వీక్లీ 1 ఆర్ 2 అయితే చేయండి. రిజల్ట్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుందండి. నాకైతే వచ్చింది. మీరు ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. వీటన్నిటితో పాటు మెయిన్గా బ్లడ్ మనకి ఉండాలండి. బ్లడ్ ఉంటేనే హెయిర్ గ్రోత్ కానీ, హెయిర్ ఫాల్ ప్రాబ్లం కానీ సాల్వ్ చేసుకోవచ్చు.